మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాన సంబరాలకి సుమారు 4 నుంచి 5 లక్షల జనాభా వచ్చే, అంటే ఈ పండగకి సుమారు 4 నుంచి 5 లక్షల మంది వస్తారు. మరి అలాంటి పండగకి రోజు రోజుకి ఎక్కువగా గుర్తింపు వచ్చి ఎక్కువ మంది పండగకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే మనకున్న చుట్టాలు, బంధువులు, అలాగే ఇక్కడ పుట్టి పెరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎటు పరిస్థితుల్లో పండగకి ఇక్కడికి వచ్చి పండుగలో అందరూ మన తోటి బంధువులతో, స్నేహితులతో సరదాగా గడిపి సుఖ సంతోషాలతో మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళే పండుగ ఇది. అంటే మనం సుమారు 5 నుంచి 6 లక్షలకి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నాం. మరి అలాంటి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం ఒక జిల్లా యంత్రాంగంగా మన మీద ఎంత బాధ్యత ఉందనేది మీరందరూ కూడా గుర్తించాలి. మన ఇంటికి బంధువులు వస్తే మనం ఎంత జాగ్రత్త పడతామో, మన జిల్లాకి వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి కల్చరల్ ఈవెంట్స్ కానీ, పండగ వాతావరణం కానీ ఇవన్నీ కల్పించాలంటే మీ అందరి తాలూకు సహకారం మాకు అవసరం. ఎందుకంటే యంత్రాంగం పనిచేసేది మీరందరూ బాగా నడిపిస్తేనే పండగ బాగుంటుంది. మీలో ఎవరు కోఆర్డినేషన్ మిస్ అయినా పండగ తాలూకా వాతావరణం మారిపోతుంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద 2019లో మనం అనౌన్స్ చేసుకున్నాం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండగ తాలూకా బడ్జెట్ కూడా మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 2 కోట్ల పైన ఈ పండగకి మేము ఖర్చు పెడతామని ఆలోచనలో ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పండగకి టూరిజం డిపార్ట్మెంట్ని, అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, అలాగే మా ఎంఎస్సీబీని కూడా దీంట్లో ఏదైనా కొంచెం సహకరించమని కోరడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే టెంపుల్ డిపార్ట్మెంట్కి, అసోసియేషన్కి మీరు గతంలో ఎలాగైతే చేశారో దానికి నియమం పాటిస్తూ భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ రకంగా చేస్తారని కూడా చూసుకోండి. విఐపీస్ వస్తూనే ఉంటారు, కానీ విఐపీస్కి లిమిటెడ్ చేస్తూ కూడా మేము ప్లాన్ చేస్తాము. దాన్ని ఏ రకంగా మీరు కార్యాచరణ చేస్తున్నట్టు మనకి ఇప్పుడు టెంపుల్ పక్కన ఉన్న ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ అంటే క్యూ లైన్ ఎలాగ బెటర్ చేయాలో కూడా ఆలోచన చేద్దాం. అలాగే ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సార్. అడిషనల్ ఫోర్స్ ఏమైనా అవసరం ఉంటే ముందుగానే దరఖాస్తు చేయండి. ఎందుకంటే మనకి 3 days కూడా ఉన్న పాపులేషన్, అంటే ఈ సిటీ అఫోర్డ్ చేసే కన్నా ఎక్కువ పాపులేషన్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కూడా చేయాలి. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కోరుతుంది ఏంటంటే వాటర్ సప్లై, శానిటేషన్ అండ్ ఎప్పటికప్పుడు కాలువలు ఏమైనా బ్లాక్ అవుతే అవన్నీ క్లీన్ చేసి కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్ విజయనగరంకి వచ్చేలాగా విజయనగరం లైటింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కూడా మీరే చూడాలి. ఎటువంటి సలహాలు ఏదైనా సెపరేట్ బడ్జెట్ కావాలన్నప్పుడు మాకు చెప్పండి. పండుగ వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మీలో ఉంది. ఇల్లు శుభ్రం చేయించాలి. సో ఇవన్నీ కోరుకుంటూ ప్రతి ఆఫీసర్ కూడా మీకు ఇచ్చిన ఈ రోల్ ప్లే ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ దాంట్లో ఏమైనా మార్పులు కానీ సలహాలు కానీ మాకు నెక్స్ట్ మీటింగ్ కల్లా మీకు తెలియజేయాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.